మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మరొక 4 రోజుల తర్వాత 13వ తేదీ నాడు జరగబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని నేను చెప్పిన మాట నిజమైతే నాకు ఓటేయండి. ఆ సుధీర్ రెడ్డి గారు నాకంటే గొప్పగా పనిచేసినా కూడా అతనికే ఓటేయండి. చివరికి 5% పనిచేసినా కూడా అతనికే ఓటేయండి. నేను చేసిన పనుల్లో 5% పనిచేసినా అతనికే ఓటేయండి. మంచికి చెడ్డకు పోటీ జరుగుతుంది. పని చేసే వానికి పని చేయని వానికి మధ్య పోటీ జరుగుతుంది. అవినాష్ రెడ్డికి భూపేష్ రెడ్డికి మధ్య పోటీ జరుగుతుంది. నాకు సుధీర్ రెడ్డికి పోటీ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి మధ్య పోటీ జరుగుతుంది. మోడీ గారికి ఇండియా కూటమికి మధ్య పోటీ జరుగుతుంది. నేను దృష్టిలో పెట్టుకొని నేను చేసిన పనులు నిజమైతే గట్టిగా చప్పట్లు కొట్టండి. అయిన తర్వాత నేను చేసిన పనులు చెప్పిన తర్వాత చేసిన పనులు కొత్తగా రాయమనే కూడా గ్రామస్తులు ఈ ఊర్లో గ్రామంలో పట్టుబట్టి టోటల్ గా సిమెంట్ రోడ్డు వేయించినాను. నిజమే. ఒకటోది కుట్టు మిషన్లు కానీ గ్యాస్ కనెక్షన్ కానీ సబ్ స్టేషన్ కూడా పెట్టించిన. ఇక్కడ హై స్కూల్ కానీ హై స్కూల్ కు థర్మల్ కేంద్రానికి పోయేటప్పుడు శ్మశానవాడికు కాంపౌండ్ వాళ్ళు కట్టించిన. హై స్కూల్ కాంపౌండ్ వాళ్ళతో సహా ఆర్టీపీపీ రోడ్లో ఈ రోడ్లో గవర్నమెంట్ రూములకు సొంత నిధులు ట్రస్ట్ నుంచి 16 లక్షల రూపాయలు ఇచ్చిన. అయ్యే మధ్యలో నిలబడితే వాటికి సొంతంగా డబ్బు కట్టి, అది కాకుండా పంచాయతీ ఆఫీసు బస్సుల ఆసుపత్రి కట్టడం జరిగింది. డీకేట్ భూములు కూడా గ్రామానికి ఇప్పించిన. పెన్షన్లు కానీ ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అత్యధికంగా ఒక్కరికి కూడా మిస్ కాకుండా ఇప్పించిన. ఇవన్నీ నిజమైతేనే సపోర్ట్ కొట్టండి. ఈ మహానుభావుడు పక్క ఊరు కరెక్ట్ గా 5 కిలోమీటర్ ఊరు ఒక్క పని చేసింటే అతనికే కొట్టేయండి. ఈ ఊరికి ఒక్క పని చేసింటే చెప్పాలా లేదా? అవునా లేదా? చెప్పాలి గట్టిగా. నాకు చెప్తారు సిగ్గుడాలా వాళ్ళతో 4,000 రూపాయలు ఆ బెడ్డల్లో చిన్న ప్రాణంతో 4,000 రూపాయలు రాబట్టుకుంటున్నానట దోపుడు బండ్లతో. ఇంత నీచమైన కల్చర్ ఉండే వాళ్ళకు ఓటొచ్చే మీ చేతిలో మీరే నరుకునేట్టు. వివేకానంద నరికారు ఓన్గా. అట్లా నరుకునేట్టే మీ వ్యవస్థను మీరే నరుకునేట్టు. పని చేయని వాని దొంగ పనులు చేసామని మీరు చెక్కు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? మీరు గట్టిగా చెప్పాలా. ఇప్పుడు ఒక డిబేట్ పెట్టి రాసుకోమనే ఓరే ట్యాంక్ కాదు. మీకు ఒక స్కీమ్ చెప్తే ఆశ్చర్యపోతారు. ప్రధానమంత్రి కొత్తగా పెట్టిన స్కీమ్ పేరు జల జీవన్ మిషన్. జేజేఎం ఒకసారి పలకండి. జల జీవన్ మిషన్. దాంట్లో 50% స్టేట్ 50% సెంట్రల్ అంటే కేంద్రం. దాని కింద అది కాదు మిగతా ఊర్లంతా ఎత్తికి పైప్ లైన్ ఎక్కడ పోయినా కూడా లీకేజీలు ఎక్కడున్నా కూడా ఆర్ఓ ప్లాంట్ కూడా దాంట్లో పెట్టుకోవచ్చు. అది కాకుండా గ్రామాలకు ఇచ్చిన డబ్బు కూడా ఈ దొంగనా కొడుకులు అవి కూడా తిన్నారు. మీ ఊరికి వచ్చిన గ్రామ సర్పంచ్ ఎక్కడ కూడా ఆయన ఈడు కాదు, అక్కడే పెద్దోడే తిన్నాడు, సీఎం గారే తిన్నాడు. ఎందుకు అతనికి అర్హత ఉందా? పల్లెలకు వచ్చి ఓట్లు అడిగే అర్హత ఉందా? ఒక నాయకుడు భీష్ముడు చెప్పిన మాట ధర్మరాజుకు, నాయన నువ్వు 16 పనులు చేయి అప్పుడే నీది రాజు అంటాడని. ఈ 16 గుణాల్లో ఒక్క గుణము లేని వ్యక్తి ఎవరంటే సీఎం జగన్మోహన్ రెడ్డి. అంటే అందరికీ దాన ధర్మాలు చేయాలా, ₹1 తగలకూడదు, ఖజానా కోసం అడ్డదిడ్డలుగా పనిచేయకూడదు, మంచి గూఢాచార వర్గం ఉండాలా, మంచి మంత్రివర్గం ఉండాలా, మంచి కార్యవర్గం ఉండాలా. అందరి చెత్త టీములు పెట్టుకున్నాడు. వాళ్ళు కలెక్షన్ విజయసాయి రెడ్డి మొదలుకొని ఆయన బందిపోటు పాలన చేస్తే వాళ్ళ కింద ఉన్నటువంటి 10 కుక్కల మాదిరి పప్పు ₹10 కేజీకి ₹10 డబ్బు రాబట్టడం ఎక్కువ. ఇటువంటి కల్చర్ ఉండే వాళ్ళకు ఓటేస్తే మీ పరిస్థితి ఏందో చెక్ చేసుకోవాలా. వాళ్ళకు ఓటేస్తారా? నాకు మొన్న ఎలక్షన్లలో కూడా మన పంచాయతీరాజ్ రోడ్ డెవలప్మెంట్ లో కూడా నెంబర్ 1 గా నిలిచింది మన జమ్లమడుగు. అట్లనే సబ్ స్టేషన్స్ పెంచి మనకు నాణ్యమైన కరెంట్ ఇచ్చే దాంట్లో కూడా మనం ఫస్ట్ నెంబర్ 1 స్థానంలో నిలబడినాం. అట్లనే ఆర్ఎన్బి రోడ్లు కానీ కాంప్రిహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ సిపిడబ్ల్యూఎస్ స్కీమ్స్ కానీ ప్రతి ఊరికి తీసుకొని వచ్చి గండికోట నుంచి కానీ మైలవరం నుంచి కానీ పైప్ లైన్లు తీసుకొని వచ్చి ఈ రోజు తాగునీటి సమస్య కొరత లేకుండా చేసిన వ్యక్తి ఆదినారాయణ రెడ్డి గారు. కాబట్టి ప్రతి విషయము ఆలోచన చేయాలా. ఎప్పుడైతే నియోజకవర్గంలో మనకు ఆరోగ్యము, మంచినీరు, రోడ్స్, డ్రైన్స్, ఉద్యోగ అవకాశాలు కల్పించే వ్యక్తికి మనం ఖచ్చితంగా ఎన్నుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అట్లనే ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలా. మనకు రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా కేంద్రం నుంచి నిధులు కానీ కేంద్రం సపోర్ట్ కానీ ఖచ్చితంగా మనకు అవసరం. ఈరోజు భారతదేశంలో
మన భారతదేశాన్ని ప్రపంచ దేశాల 5వ స్థానంలో నిలబెట్టాడు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే కడప పార్లమెంట్ అభ్యర్థిగా చదువురాల భూపేష్ రెడ్డి నేను నిలబడతాను, ఓటు వేసి జయించి ఖచ్చితంగా మంచి మెజార్టీ ఇస్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అట్లనే ఈరోజు మా చిన్నాయన ఆదినారాయణ రెడ్డి గారు మీ ముందరికి ఎందుకు వచ్చినా మీ అందరికీ తెలుసు. మే 13వ తేదీన జరగబోయే ఎన్నికలలో మీరు మంచి చెడు ఆలోచన చేసి ఓటేయాలని విజ్ఞప్తి చేసుకోనికి వచ్చినాం మీ దగ్గరికి. ఈ 5 ఏళ్ల పాలన మీ అందరికీ తెలుసు ఏ విధంగా జరిగిందో. ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా పక్కనే నిడిచి చిలంకూరు ప్రజల్ని కానీ చిలంకూరు సమస్యల మీద కానీ చిలంకూరు అభివృద్ధి కానీ ఎప్పుడైనా పట్టించుకున్న పాపాన పోలేదు.